నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలకు ప్రత్యేక శోభ. కుటుంబ సమేతంగా ఆలయాన్ని చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం. మైనార్టీ నేతల సమావేశంలో మంత్రులు పొన్నం, ఉత్తమ్, అజారుద్దీన్. అమృత్ భారత్ స్టేషన్లలో అభివృద్ధి పనుల ఆలస్యం పట్ల కేంద్ర మంత్రి అసంతృప్తి. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి కింజారావు రామ్మోహన్ నాయుడు. జగన్ హయాంలో వేల కోట్ల పంట నష్టం జరిగితే రైతులకు పరిహారం ఇవ్వని జగన్. రైతు పరామర్శ పేరుతో కబుర్లు చెబుతున్న జగన్. మంత్రి దేవి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులతో కిక్కిరిసింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయం ఆవరణలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి అర్చకులకు దీపదానం చేసి మొక్కులు చెల్లించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శశిధర్ గుప్తా, ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో మంచినీరు, అన్నదాన ఏర్పాట్లను చేశారు. సాయంత్రం ఆకాశ దీపం, స్వామివారి పల్లకి ఊరేగింపుతో వేడుకలు వైభవంగా జరగనున్నాయని సుధాకర్ యాదవ్ తెలిపారు. హర హర మహాదేవ శంభో శంకర హర. భ్రమరాంబ మల్లికార్జునుడు ఈయన చాలా పురాతనమైనటువంటి ఈ దేవాలయంలో భక్తుల యొక్క మనోభీష్టములను నెరవేర్చేటటువంటి వాడు. అటువంటి ఆ భక్తవ శంకరుడు, అభయ వరప్రదాత అటువంటి స్వామివారిని, పార్వతీ పరమేశ్వరుణ్ణి నిరంతరం భక్తులు శివనామస్మరణతో ఈ స్వామివారిని ఉదయం 4 గంటల నుండే అభిషేకాలతో, అర్చనలతో, దీపారాధనలతో ఆరాధిస్తూనే ఉన్నారు. అటువంటి ఈ యొక్క మంగళకరమైనటువంటి దివ్యమైన కళ్యాణం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ భక్తులందరూ కూడా తనివితీరా భగవంతుని స్మరణిస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఈరోజు కార్తీక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి కార్తీక మాసము ఈ యొక్క పౌర్ణమి రోజు మరి భక్తులు అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఉదయం 4 గంటలకే మొదటి అభిషేకం స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అభిషేకాలు కంటిన్యూ నడుస్తూ ఉన్నాయి. అలాగే ఫ్రీ దర్శనము, ఉచిత దర్శనమును కూడా క్యూ లైన్లో భక్తులు పెద్ద సంఖ్యలో వారు దర్శనాలు చేసుకుంటున్నారు. అలాగే మరి విఐపి దర్శనాలు కూడా ఉదయం నుంచి రావడం జరిగింది. విఐపి దర్శనాలు కూడా వారికి కూడా క్యూ లైన్ సపరేట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులకు మరి ఇక్కడ తడకల పందిర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎండ కూడా కొట్టడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది కాబట్టి వారికి ఈ పందిర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లో ఇక్కడ సేవ చేసేవారితోటి క్యూ లైన్లో వాటర్ కూడా పోపియడం జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చిన భక్తుల అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళు దర్శనం చేసుకొని మంచిగా వెళ్ళడం కోసము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి మధ్యాహ్నము భోజనాలు కూడా ఉంటాయి. అలాగే సాయంత్రం కూడా జ్వాలాతోరణము, మళ్ళీ పల్లకి సేవలో కళా నృత్యాలు, మిగతా వేరే కార్యక్రమాలతోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచే దేవాలయానికి భక్తులు రావడం జరుగుతుంది. వారికి కూడా వివిధ రకాల క్యూ లైన్ల ద్వారా వాళ్ళకు దర్శనాలకు ఏర్పాట్లు చేసినాము. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది మా కమిటీ ఆధ్వర్యంలో. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవ, జ్వాలాతోరణం మొదలగు కార్యక్రమాలు ఇక్కడ వైభవపేతంగా నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ పాల్గొని సంతోషించాలని మేము కోరుకుంటున్నాం.
మహమూద్ ఫంక్షన్ హాల్లో యూసఫ్గూడ డివిజన్ మైనార్టీ నేతలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అజారుద్దీన్ సమావేశమయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికల్లో కుమ్మక్కై పనిచేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్లై చేసుకున్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించి సన్నబియ్యం పంపిణీ చేయించామని తెలిపారు. పేదలకు ఉచిత కరెంటు, మహిళలకు ఫ్రీ బస్ లాంటి అనేక సంక్షేమ పథకాలు అందించామని అన్నారు. మైనార్టీల కోసం మన ప్రభుత్వం ఎన్నో పథకాలు రూపొందించిందని, ఉపాధి కల్పనకు ప్రత్యేక పథకాలు తీసుకువచ్చిందని మంత్రి పొన్నం తెలిపారు. ఇటీవలే మన అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని గుర్తు చేశారు. तेलंगाना सरकार रेवंत रेड्डी का नेतृत्व में प्रजा पालना सरकार होने के बाद आप जानते हैं प्रजा पालना सरकार आने के बाद आप जानते हैं क्या क्या काम हो रहे। हैदराबाद तरक्की के लिए, हैदराबाद कोर अर्बन डेवलपमेंट के लिए, खासकर मुसलमान भाई के लिए, बहन के लिए बहुत सारे काम अपन कर रहे सरकार की तरफ से। आपको जानते हैं आज तेलंगाना में जो भी किसी को भी रेशन कार्ड के लिए पूछे 10 साल रेशन कार्ड नहीं मिला था। जो रेशन कार्ड का मंत्री उत्तम रेड्डी जी यही है। प्रदेश तेलंगाना में किसको पूछे एलिजिबिलिटी के मुताबिक सबको रेशन कार्ड दिया गया है। और पहले जो चावल देते थे कोई खाने का लायक नहीं था। अभी तेलंगाना सरकार में ये रियासत पूरा तेलंगाना पूरा भारत देश में एक ही प्रदेश देता है बारीक चावल, वो प्रदेश तेलंगाना सरकार की प्रदेश है। और इसके अलावा जो गरीब का घर में बिजली भरने के लिए बहुत मुश्किल होता है, वहां 200 यूनिट का बिजली मुफ्त में दे रहे। उसके अलावा मैं ट्रांसपोर्ट मिनिस्टर हूं। जीतने के 48 घंटे के बाद तेलंगाना पूरा करना चाहता हूं। मैं आज एक मौका आया यहां जुबली इसका बीजेपी कैंडिडेट टीआरएस के साथ समझौता किया है। पिछली बार वही कैंडिडेट था जब उसको 25,000 वोट आया, मगर इलेक्शन के बाद निर्मला गारू, इंदिरा गारू విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ కార్తీక పౌర్ణమి వేకువజామున అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో వికే షీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరి ప్రదక్షిణలో అశేష భక్తజనం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో షీనానాయక్ ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ముఖ్య అతిథులు శ్రీనివాస్ శాస్త్రితో కలిసి భక్తులతో శ్రీ అమ్మవారి గిరి ప్రదక్షిణకు పాదయాత్రగా ముందుకు సాగారు. కనుల పండుగగా జరిగిన ఈ దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఆనందంతో మునిగిపోయారు. పౌర్ణమి గిరి ప్రదక్షిణ విజయవంతంగా ముగిసింది.
విశాఖలో జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ కమిటీ సమావేశంలో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజారావు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులు, రైల్వే అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఇటీవల చేపట్టిన పనుల పురోగతి, పార్లమెంట్ సభ్యులు ఇదివరకే చెప్పిన సమస్యలు, వాటి ప్రస్తుత స్థితి గురించి సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మాట్లాడిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారావు రామ్మోహన్ నాయుడు పలు కీలక సూచనలు చేయగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. అమృత్ భారత్ స్టేషన్లలో అభివృద్ధి పనులు ఆలస్యం పట్ల రామ్మోహన్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని తెలిపారు. The communication is being switched off and you do your work and the rest of the things only when necessary it is coming. But the continuous contact point, your contact point anywhere should be the Honorable MP. Through them you can reach out to the collector, through them you can reach out to the MLAs, through them you can reach out to the ground level state government. It becomes easier also when they take the responsibility and they get involved. So any issues that you have, you please communicate it to them, you get them involved in all the activities that are happening. And if we have a dedicated plan, in the next 1 year we have to complete all the Amrit Bharat stations in our Walter division and at a larger scale in East Coast division also. Let us reach to the honorable MPs and every 4 months we should do these inspections. You to institutionalize this, that every 4 months, whatever agenda points we are discussing along with the Amrit Bharat stations, every 4 months we do. Otherwise, once in a year we are coming. Then same issues we are continuing and discussing the same thing. It doesn't make sense. Everyone's time is very important. So some progress has to happen. So when you discuss intermediary in those 4 months, then some things will there be in which the work will be done, or the quality of the response that we get will be much higher. So I want to mention it to you that whatever this agenda points that we are discussing here, on top of the points that have been mentioned to you, have to be taken very, very seriously. One thing I was not truly happy with is not being mentioning the timelines and also by when it will be completed and the detailed approach that is required when we are doing some projects. These Amrit Bharat stations are the next big thing in railways here today. We have taken up almost 500 stations across the country, and whenever I have an interaction with the Honorable RM also, he quite proudly talks about these Amrit Bharat stations, and we discuss about how our terminals, airport terminals are growing, and he discusses about how the railway stations are developing, and we do a lot of exchange on these things. And he very proudly mentions that the next big thing where we can showcase it to the entire world how railways is growing is the Amrit Bharat stations. But the రైతు పరామర్శ పేరుతో జగన్ రెడ్డి డీజేలు పెట్టి పార్టీ జెండాలతో ఊరేగటానికి వచ్చాడని, రైతు కష్టంలో ఉన్నప్పుడు నేషనల్ హైవేపై టెంట్లు వేసుకుని రెడ్ కార్పెట్ మీద ఫోటోషూట్లు చేశాడని తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. మోంతా తుఫాను సమయంలోనూ, రైతుల కష్ట సమయంలోనూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని తెలిపారు. జగన్ పరిపాలనలో మాత్రం ప్యాలెస్ లో పడుకున్నాడని, పంటల బీమా కూడా ఇవ్వలేదని, జగన్ నిర్వాహకాన్ని కేంద్ర మంత్రి పార్లమెంట్లో ఎండగట్టారని ఉమా దుయ్యబట్టారు. జగన్ హయాంలో 60 లక్షల ఎకరాల్లో వేల కోట్ల పంట నష్టం, కానీ పరిహారం మాత్రం ఇవ్వలేదని అన్నారు. ప్రతిపక్షంలో చంద్రబాబు నేలపై కూర్చొని మెడలు వంచి రైతుల కోసం 590 కోట్ల బీమా ప్రీమియం చెల్లించేలా చేశారని గుర్తు చేశారు. నేడు జగన్ వచ్చి రైతు పరామర్శ పేరుతో కబుర్లు చెబుతున్నారని దేవినేని ఉమా విమర్శించారు. నువ్వే చెప్పుకోవటం, నీ 5 ఏళ్ల పరిపాలనలో మీరు ఏడిసింది 1,43,000 మంది కౌలు రైతులకి మీరు చేశారు ఆ రోజుల్లో. ఇవాళ కూటమి ప్రభుత్వం 9,13,000 కౌలు రైతుల కార్డులు కానీ ఇవన్నీ కూడా ఇస్తే నువ్వు కౌలు రైతుల గురించి మాట్లాడుతున్నావు, పెద్ద ఉద్ధరించారని మాట్లాడుతున్నావు. తెలుసుకో, వాస్తవాలు తెలుసుకో. అట్లాగే దగ్గర మరి మొత్తం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కష్టం వస్తే నువ్వు ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్లని అబద్ధాలు ఆడావు. 5 ఏళ్ల 3,000 కోట్లు, 15,000 కోట్లు గుండెమే చేసుకొని చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ 15,000 కోట్లలో ధరల స్థిరీకరణ నిధి కింద నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు? చెప్పే దమ్ము ధైర్యం ఉందా నీకు?
ఇవాళ మేము నువ్వు 10 లక్షల కోట్లు అప్పు చెప్పి వెళ్ళినా 800 కోట్లు ఖర్చు పెట్టి దగ్గర మరి రైతులను ఆదుకున్నాం. అట్లాగే దగ్గర అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 6,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేశాం. ఈ వాస్తవాలు ఇలా ఉంటే ఇందాక అవినాష్ రెడ్డి ఏదో పేలుతా ఉన్నాడు ఉల్లి రైతుల గురించి. దగ్గర 104,57 ఉల్లి రైతులకి లబ్ధి వచ్చే విధంగా దగ్గర హెక్టార్కి 50,000 ఇస్తే నువ్వేందేం మాట్లాడతావు? మీ పరిపాలనలో 129 మంది రైతులు దగ్గర 970 మెట్రిక్ టన్నులు 2020వ సంవత్సరంలో కేవలం మీరు కొంది 75 లక్షల రూపాయలు. ఇవాళ మీరెక్కడ, మేమెక్కడ? ఇవాళ హెక్టార్కి ఉల్లి రైతులకి 50,000 చొప్పున 104,57 రైతులకి చేకూరే లాభం. అట్లాగే క్వింటాలుకు 1,200 హెచ్చించి కర్నూలు మార్కెట్లో 17,22,00,000 ఉల్లి కొనుగోలు చేస్తే నువ్వు ఉల్లి గురించి మాట్లాడతావా? ఏమయ్యా, మీ ఎంపీలు మీరు తెలుసుకొని మాట్లాడండి అయ్యా, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. ఆ రోజుల్లో ఉల్లికి 770 అన్నావు నువ్వు కింటాకి. ఏమన్నా కొన్నావా? ఏమన్నా చేసావా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కింటాలకి 1,200. చాలా క్లియర్గా వాస్తవాలన్నీ కూడా ఈ విధంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు అసత్యాలు మానేవయ్యా. వాస్తవాలు తెలుసుకో. ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నావు? ఎందుకు అసత్యాలు మాట్లాడుతున్నావు? అట్లాగే నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అసత్యాలు. ఇవాళ ఏ రోజన్నా రైతులు పంటల గురించి కానీ గిట్టుబాటు ధరలు, ఇవాళ ధాన్యపు రైతుల్లో తాడేపల్లి ప్యాలెస్కి డబ్బులు వెళ్ళాయి. ఇవాళ 24 గంటలు తిరగకుండా 48 గంటలు తిరగకుండా ధాన్యం కొనిపించాం. దగ్గర నువ్వు బకాయి పెట్టి వెళ్ళిన 1,670 కోట్లు కూడా మేము కట్టాం రైతులకి. ధాన్యం డబ్బులు బకాయిలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భాష్యం స్కూల్లో 5వ తరగతి చదువుతున్న రంజిత్ అనే విద్యార్థిని చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతురు చనిపోవడానికి టీచర్ వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తల్లి సునీత రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. బాలిక మృతిపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని రామచంద్రాపురం పోలీసులు వెల్లడించారు. బాలిక ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలకు ప్రత్యేక శోభ. కుటుంబ సమేతంగా ఆలయాన్ని చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం. మైనార్టీ నేతల సమావేశంలో మంత్రులు పొన్నం, ఉత్తమ్, అజారుద్దీన్. అమృత్ భారత్ స్టేషన్లలో అభివృద్ధి పనుల ఆలస్యం పట్ల కేంద్ర మంత్రి అసంతృప్తి. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి కింజారావు రామ్మోహన్ నాయుడు. జగన్ హయాంలో 1,000 కోట్ల పంట నష్టం జరిగితే రైతులకు పరిహారం ఇవ్వని జగన్. రైతు పరామర్శ పేరుతో కబుర్లు చెబుతున్న జగన్. మంత్రి దేవి